నమస్కారం. టీవీ3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మరింత విస్తరించనున్నాయన్నారు. మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విశాఖపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో ఆధునిక బీచ్ షాక్స్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయాల ద్వారా దేశ విదేశాల నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. విధానాలతో ఇది పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో టైమింగ్స్ కూడా 10 to 8 మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 8 వరకు. తర్వాత కొన్ని రకాల లిక్కర్స్ మాత్రమే. సో అవన్నీ కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ సక్సెస్ని బట్టి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. మిగతా చోట్ల కూడా అవకాశం ఉంటే అక్కడ కూడా చేస్తాం. ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ మూలంగా ఏమిటంటే అక్కడ చదువుకుంటూ, ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పని చేయటానికి కూడా అవకాశం వస్తుంది. అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకోవటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సిటీ వాళ్ళే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం. దీని కరికులం కానివ్వండి, దీని గవర్నెన్స్ కానివ్వండి, పూర్తిగా ఆ సిటీ వాళ్ళే కదా, సిటీ ఏదైతే ఉందో అథారిటీ వాళ్ళే దీన్ని నిర్వహిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఆ యాక్ట్లో దీన్ని యాడ్ చేయడం కోసం ఈరోజు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి ముఖ్యమంత్రి గారు ఇంకో సూచన కూడా చేశారు. ఇది ఏమిటి, చదువుకుంటూ పక్కన పని ఉన్న పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం. ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ఏం సూచన చేశారంటే, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక 50 మందినో 60 మందినో క్లాసెస్ నిర్వహించి మరి ఐఐటి స్టాండర్డ్స్తో వారి పరీక్షల విధంగా రాసి వారి స్కిల్స్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేయొచ్చో కూడా పరిశీలించమని చెప్పేసి, ఆ మోడల్ కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేయటం. ఇదేమో ఎడ్యుకేషన్ ప్లస్ వర్కింగ్, అదేమో వర్కింగ్ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ స్కిల్స్. అది కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేసిన జరిగింది. అది కూడా పరిశీలిస్తామని చెప్పేసి తెలియజేసింది. లేదు, వాళ్ళ సిసిటీ కిందే ఉంది కదా, వాళ్ళకి ల్యాండ్ 60 acresలో దీన్ని డెవలప్ చేస్తారు. సిసిటీ అంతా కూడా దాని ఏమంటారు డెవలపర్దే కదా, సిసిటీ డెవలపర్దే. హైదరాబాద్ కు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోటీలో 50 పాయింట్లకు గాను 43 పాయింట్లు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో ఒకే సమయంలో జూనియర్, సీనియర్ ప్రపంచ రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న ఏకైక అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ భారత షూటింగ్ కు గర్వకారణంగా నిలిచింది. ఈషా సింగ్ విజయం పట్ల క్రీడా వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. I would say I don't really change my preparation depending on the name of the game. I just keep it the same because ours is a very mental sport. It's a mind game, I would say. It's the technique was is quite simple. The only thing, the complications that you have is in your head, and that's what you have to deal with. So yeah, it's gonna be the same, and I'll try my best to get as many laurels I can to the country. PM Modi has been promoting women in sports. What is your say? What more can be done? I think it's an amazing initiative. I mean, our country doing that for women in sports, not many of them acknowledge that. Very grateful to have such a leader in our country, and I think we are seeing a lot of immense amount of women in sports. It's of course not easy for us. We have our own challenges, but I would say we are no less than the other opposite gender, and we can give best, and I will wish all of them very best. What is your message to the youngsters who are now
getting into sports? I would say a sport has no bar, especially like in mine where there is no age limit. Don't let anyone make you feel like, oh, you're too young to play, don't start now. Because honestly, I did have a lot of people saying that to me, oh, she's too small, or people telling my dad, like, she's only 9, what are you doing? You know, like, let her enjoy life. But that never really stopped me because I remember winning my state gold when I was 10. అహ్మదాబాద్ లో జరిగిన యోగాసన వరల్డ్ ఛాంపియన్షిప్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా యోగా అనేది మానవాళికి భారతదేశం అందించిన కాలాతీతమైన అమూల్యమైన కానుక అని కొనియాడారు. మనస్సు, శరీరం, ఆత్మను ఒకటే తాటిపైకి తీసుకొచ్చే శక్తి యోగాకే ఉందన్నారు. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాకుండా జీవన విధానమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తూ ఆరోగ్యకర జీవనాన్ని అవలంబిస్తున్నారన్నారు. యోగా ద్వారా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సామాజిక సామరస్యాన్ని కూడా పెంపొందించవచ్చన్నారు. మరింత ఆరోగ్యవంతమైన, సామరస్యపూర్వకమైన ప్రపంచ నిర్మాణానికి యోగా అందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. अपनी शुभकामनाएं देता हूं। अहमदाबाद यूनेस्को वर्ल्ड हेरिटेज सिटी है और भारत के इस ऐतिहासिक शहर में ये आयोजन पूरे देश के लिए गर्व की बात है। अब से कुछ दिन बाद 21 जून को वर्ल्ड योगा डे भी मनाया जाएगा। उस दिन दुनिया के अलग अलग देशों में योग से जुड़े आयोजन होंगे और इसका प्रमुख कार्यक्रम भारत के एक और ऐतिहासिक शहर कोलकाता में होगा। वर्ल्ड योगा डे से पहले वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है। साथियों, करीब एक दशक पहले भारत संयुक्त राष्ट्र में अंतर्राष्ट्रीय योग दिवस का प्रस्ताव लेकर गया था। हम प्राचीन भारतीय परंपरा को पूरी मानवता के स्वास्थ्य और सामूहिक कल्याण से जोड़ना चाहते थे और तब यूएन में 190 देशों ने 190 कंट्रीज ने भारत के इस प्रस्ताव को समर्थन किया था। आज यह देखकर बहुत खुशी होती है कि करोड़ों लोग योग को अपनी दिनचर्या का हिस्सा बना चुके हैं। ध्यान, प्राणायाम उनकी जीवन शैली का हिस्सा बन रहा है। लेकिन साथियों, हर जीवन परंपरा समय के साथ नए चरण में प्रवेश करती है। योगासन स्पोर्ट्स की ये वर्ल्ड चैंपियनशिप इसी चरण का शुभारंभ है। इस चैंपियनशिप के माध्यम से योगासन को एक कॉम्पिटिटिव स्पोर्ट्स के रूप में नई पहचान मिलेगी। मुझे विश्वास है कि भविष्य में योगासन भी अंतर्राष्ट्रीय खेलकूद में अपनी जगह बनाएगा। चाहे ओलंपिक्स हो या मल्टी स्पोर्ट्स इवेंट्स हो, हम जितनी मेहनत करेंगे सुखद परिणाम आ भी सकता है और निश्चित तौर से इसमें अहमदाबाद में होने जा रही इस पहली वर्ल्ड योगासन चैंपियनशिप की
बहुत बड़ी भूमिका होगी। साथियों, योगासन स्पोर्ट्स का एक और पक्ष है। हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है। ये रोजगार के नए अवसर पैदा करता है। इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी। ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा। यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा। साथियों, जैसा मैंने पहले कहा, यह चैंपियनशिप ऐसे समय में आयोजित हो रही है जब पूरी दुनिया इंटरनेशनल डे ऑफ योगा की तैयारी में भी जुटी हुई है। इस वर्ष इंटरनेशनल डे ऑफ योगा की थीम है योगा ఫర్ హెల్త్. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 2న ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసినా ప్రభుత్వం నిరాశనే మిగిల్చిందన్నారు. 6 డీఏలను పెండింగ్ లో ఉంచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ యూనియన్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకగా ఉన్న రాంబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందలాది మందికి ప్రమోషన్లు, వందల సంఖ్యలో ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జరిగిందని గుర్తు చేశారు. 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. వచ్చినాయే? ఇవాళ 2.5 ఏళ్ళైనా పీఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పీఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పీఆర్సీ గురించి ఉలుకులేదు, పలుకులేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఏడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పీఆర్సీలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అంటే సింగరేణి కార్మికులకు మోసం, ఆశా అంగన్వాడీ కార్మికులకు మోసం, జీహెచ్ఎంసీ కార్మికులకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎంప్లీఎస్ కార్మికులకు మోసం. మోసమే కాంగ్రెస్ నైజం. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ మోసం చేసింది. మోసపూరిత ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్ప. ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి న్యాయం చేస్తామని చెప్పిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యమకారుల సమస్యలు, సంక్షేమం, గుర్తింపు అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరవకుండా వాటిని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంటే ఎవరు ఎట్లుంటారో గుర్తించడం కోసం ఒక క్రైటీరియా ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ సంప్రదింపుల ద్వారా అని చెప్పినారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. రెండవది, టు ఐడెంటిఫై అండ్ ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారులు యాజ్ పర్ ద ఎవాల్వ్డ్ క్రైటీరియా. ఆ క్రైటీరియా అనుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరినో వాళ్ళందరినీ గుర్తిస్తామని చెప్పినారు. మూడవది, very carefully I appeal to you to listen, to make recommendations regarding the nature of recognitions, to make recommendations
రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ రికగ్నిషన్స్, హానర్స్, courtesies, facilities to be extended to the said తెలంగాణ ఉద్యమకారులు. ఒకటేమో ఎవరు తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తారు, 2 లిస్టు తయారు చేస్తారు, 3 వాళ్ళకి ఏం సాయం చేయాలా, ఏం హానర్స్ ఇవ్వాలా అని చెప్పని కూడా ఈ కమిటీ నిర్దేశిస్తుంది అని చెప్పని చెప్తున్నారు. ఇది ఇట్లా ఉండగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 106వ వాగ్దానం, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి తండ్రి భార్య, లాట్ ఆఫ్ దెమ్ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయినా లేకపోతే 69 మూమెంట్ చనిపోయినా వాళ్ళ పిల్లలో తల్లిలో తండ్రో భార్య ఉంటే 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాము అని చెప్పని వాళ్ళు చెప్పినారు. రెండవది కేసులు ఎత్తేస్తాము, ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. మూడవది ముఖ్యమైనటువంటిది 250 గజాల ఇంటి స్థలాలు. ఈ రెండింటిని కోరిలేట్ చేయాల్సిన అవసరం ఉండే. థర్డ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే పెడుతున్నారో మేము సంప్రదింపుల ద్వారా మేము ఏం చేయాలనో గుర్తిస్తాము, ఏమి ఇవ్వాలనో గుర్తిస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇది వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కమిటీపై మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. చట్టబద్ధత, కాలపరిమితి లేకుండా ఏర్పాటు చేసిన ఈ కమిటీని ఉద్యమకారులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అసలు కార్యాలయమే లేని కమిటీల వల్ల ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఎప్పటికైనా పోరాడేది, వారి పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని కర్నె ప్రభాకర్ చెప్పారు. డిమాండ్ పెట్టినాం. తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిజాయితీగా కొట్లాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా అనేక ఉద్యమాలు చేసినటువంటిది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి సందర్భంలో ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నాం. ఇవాళ వారి డిమాండ్లని అఖిలపక్షం ముందు పెట్టినాం. దురదృష్టం ఏంటంటే ఇంతకుముందే నేను అన్నట్టుగా ఆదిలోనే హంసపాదులాగా ఒక కమిటీ అని వేసినారు. ఆ కమిటీలో 6 సభ్యులని వేసినారు, ఒక చైర్మన్, 5 సభ్యులు. కేశవరావు గారి నేతృత్వంలో చైర్మన్ గా పొన్నం ప్రభాకర్ గారు, రాముల్ నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా కోదండరామ్ గారు, మోతి శోభన్ రెడ్డి గారిని వేసినారు. కానీ మేము అడిగినాం ఇవాళ సమావేశంలో, అయ్యా వాళ్లకు వేసినారు, ఒక పేపరు ప్రింట్ తీసి ఇచ్చినారు తప్ప కనీసం చట్టబద్ధత ఉన్నదా? మీకు కనీసం ఎవరైనా పోతే ఆఫీసరు మీ మాట వినే అవకాశం అయిన ఉన్నదా? కాబట్టి చట్టబద్ధత లేనటువంటి మీ కమిటీ తోటి ఏ విధంగా రేపు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం మేము అడిగినాము స్పష్టంగా. అదే కాదు, ఇంకా విచిత్రంగా కాల పరిమితి లేదు ఈ కమిటీకి. రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నాడు. ఆయన పగటి కలలు గంటా ఉన్నాడు. మధ్యాహ్నమే పడుకొని ఆయన కలలు గంటుకుంటూ నేను ఇంకో 5 సంవత్సరాలు ఉంటా అని చెప్తున్నాడు. ఆ కుట్రలో భాగంగా దీన్ని కాలయాపన చేసి రేపు ఎన్నికల వరకు ఇదే డిమాండ్ని ఇట్నే తీసుకొని పోయే ఒక కుట్ర ఏమైనా చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకున్నది. కాబట్టి దీనికి టైం ఫ్రేమ్ ఉండాలి, టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని చెప్పేసి మేము సీరియస్ గా డిమాండ్ చేసినాం. అదే కాదు, ఇంకా విచిత్రం ఏంటంటే 6 మంది మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి పేర్ని నాని అని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందన్నారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ఇప్పటికీ వైసీపీ నాయకులు విమర్శలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీలు ఎవరికి లేదు. ఎందుకంటే మీ చరిత్ర అంతా రక్త చరిత్ర. సొంత బాబాయ్ 5 సంవత్సరాల పరిపాలన మీది. ఆ టైంలో చనిపోతే ఇవాళ వరకు మీరు ఎందుకు పట్టించుకోవాలి? ఎప్పుడన్నా దాని గురించి బాబాయ్ని ఎవరు చంపారు? మీ సొంత రక్తం కదా. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. ఏం జరిగింది, ఎలా జరిగింది, దానికి కారణం ఎవరో అనేది ఇవాళకి తెలియదు కూడా. మీరు దాని గురించి పట్టించుకోలేదంటే మీరు ఫ్యామిలీనే పట్టించుకోలేదు. సొంత చెల్లి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఎండలో పడి ఎంతో కష్టపడి ఆవిడ పాదయాత్ర చేస్తే నేను చూశాను. పొలాల్లో పడుకుంది ఆవిడ. అదే కాకుండా మీ అమ్మగారు విజయమ్మ గారు మహాతల్లి ఎప్పుడు బయటికి రావాలా రాజశేఖర రెడ్డి గారు ఉండగా నీ కోసం, కొడుకు కోసం తిరిగితే ఆవిడ్ని అవమానించారు మీరు. అంటే కుటుంబ సభ్యులను గౌరవించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారా అని అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి లేనిపోయిన బురజలతో సమావేశాలు పెడుతున్నారు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా. అంటే కార్యకర్తలు ఎక్కడైనా జారిపోతారేమో,
కార్యకర్తలు ఏమన్నా మర్చిపోయారేమో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మీరు. అంటే వాళ్ళకి తెలియదు అనమాట, 30 ఏళ్ళ అనుభవం ఉండి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియట్లా. కనుక ఎన్ని పెట్టినా కూడా మీ వెనకాల మీ కార్యకర్తలు మీరు మీటింగ్ బయటికి రాగానే తిడుతున్నారు, ఎందుకురా సొద చెప్తారు అని పనికిరాని వాగుడని చెప్పి మీ పార్టీలోనే మీ గురించి తిట్టుకుంటున్నారు. కనుక ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా అన్నదమ్ములా వెళ్తున్నారు. వాళ్ళ కూటమి కంటే మాకు కావాల్సిన పదవుల కంటే లేదా వేరే కంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి. వాళ్ళ మంచి కోసమే కూటమి నడుస్తుంది. అంతే తప్ప పదవుల కోసమో మాకు తగాదలు పెట్టాలనుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. మేమేమి చాలా ఓపికలు పెరిగినాయి, చాలా ఓర్పు పెరిగింది. దానికి మీరు ఎంతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కాపు నాయకులందరూ. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 3 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జూన్ 9 నుంచి 20 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 9న తిరుపతి, జూన్ 12న అమరావతి, జూన్ 15న విశాఖపట్నంలో సభలు జరగనున్నాయని వెల్లడించారు. కూటమిలోని 3 పార్టీలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని సందర్భంగా తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా పాలన సాగిస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారం కంటే అవినీతి, కమిషన్లు, కుటుంబ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతంపై దృష్టి పెట్టిందన్నారు. ప్రజల అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. దోచుకుంది ఎక్కడ దాచుకోవచ్చు అనే సున్నాలపైన మీకున్నంత స్పష్టత నిజంగా మాకు లేదు. ఇది నేనంటలేను, స్వయాన తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవితనే తూ అని చెప్పి నీ ముఖపైన ఉంచేసిపోయింది. మీ సున్నాల పంపకాల వల్ల నీ తోడబుట్టిన చెల్లెనే ఇవాళ నిన్ను నీచుని లెక్క, రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. ఇంట్లో సొంత చెల్లెకి సమాధానం చెప్పలేనోన్వి, ఇంట్లో సొంత అయ్యని ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురాలేనోన్వి, పొద్దున్న లేస్తే బాబామ్మడుదులు ఇద్దరు కూడా పోటీ పడి నేను ముందు ఎప్పుడు మా అయ్య పోతే మా అయ్య కుర్చీలో మేము కూర్చున్నామా అని చెప్పి ఇద్దరు బాబామ్మడుదులు పోటీ పడుకుంటా మా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడడానికి సిగ్గుందా అని చెప్పి అలా కేటీఆర్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకే. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటులో క్రియాశీలకంగా రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. దాని తర్వాత దాన్ని సాగుగా చూపించుకొని 10 ఏళ్లు రాబందు లెక్క, రాక్షసులు లెక్క, ఒక నియంత లెక్క, ఒక ఓజీ కాదు ఒక నాజీ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 10 ఏళ్లు తెలంగాణలో ఏమి సాధించారనంటే అడ్డగోలుగా మీ ఆస్తులు అనేటి. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా అదనపు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6,600 కోట్ల రూపాయల అదనపు భారం భరించిందన్నారు. ఇప్పటి వరకు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాల్లో 13,000 కోట్ల రూపాయలకు పైగా మద్దతు ధర చెల్లింపులు జమ చేసినట్లు చెప్పారు. 52 లక్షల కొనుగోలు లక్ష్యాన్ని ఇచ్చినప్పటికీ మన రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి ఎక్కడ కూడా అన్యాయం జరగనియద్దని చెప్పి మరో 23 లక్షల మెట్రిక్ టన్నుల అదనంగా కూడా కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు 6,600లకు పైగా కోట్లు అదనపు భారం పడ్డ కూడా రాష్ట్ర రైతాంగం కోసం ఈరోజు భరించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితమైనటువంటి కేటాయింపులు చేసింది. మన రాష్ట్రంలో అధిక ఉత్పత్తి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేటాయింపులు తక్కువ చేసి ఇలా పంజాబ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మన దగ్గర +28 ఈసారి ఉత్పత్తి ఎక్కువ జరిగింది. అయినా కూడా ఏమాత్రం బట్ ఉత్పత్తి పెంచకపోను కేవలం 35% మాత్రమే ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రం ఒక వివక్షపూరితమైనటువంటి కుట్ర చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలి, ఏ రైతుకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇవాళ సీజన్ మొదట్లోనే GPS పెట్టి రైతులను అనేక ఇబ్బందులు గురి చేసిన కేంద్ర ప్రభుత్వం వాటన్నింటిని సడలించి నిజానికి కూడా ఈసారి దాదాపు ఒక వారం 10 రోజులు ధాన్యం సేకరణ ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా జూన్